ఎండు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఎండు చేపలు, ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సింగ్ కాసేపు మగ్గనిద్దాం. టమాటా కూడా మగ్గిపోయిందండి, చూడండి. ఇప్పుడు కారం, తగినంత కారం. మీరు తినేదాన్ని బట్టి వేసుకున్నాండి. కారం కొంచెం వేసుకున్నాను. మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీన్ని గుజ్జు తీసుకున్నాం. ఇప్పుడు గుజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని పోసేద్దాం. చింతపండు రసం వేసేసానండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేసుకుంటున్నా. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసానండి. సిమ్లో పెట్టుకొని వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉండిద్ది. కాసేపు నాకు చూపిస్తా. తీసి చూద్దామండి. ఈ విధంగా ఉడికింది. ఇంక లాస్ట్ ఫైనల్గా చాప ముక్కలు వేద్దాం. చిన్నగా స్లోగా కలుపుదాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దామండి. ఇంక 5 మినిట్స్ లాస్ట్. ఇంక ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. తీసి చూద్దామండి. ఫైనల్గా రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఎంతో రుచికరమైన మన ఎండు చేపలు, కోడిగుడ్డు, సూపర్ టేస్ట్. ఇక ఎండు చేపలు సూపర్గా ఉంటుందండి. కథక్కన. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వంటతో కలుస్తా. బాయ్.